అసెంబ్లీలో లగచర్ల ఘటనపై కాంగ్రెస్ శాసనసభ్యులు ఎందుకు చర్చించడం లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. ప్రభుత్వానికి లగచర్ల ఘటనపై చర్చ జరపడమే అసలు ఇష్టం లేదన్నారు నేతలు. గుండెపోటు వచ్చిన రైతులకు బేడీలు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాపాలన అంటూ రైతులకు బేడీలు వేస్తారా అంటూ మండిపడ్డారు గులాబీ నేతలు. రైతుల సమస్యలపై చర్చించాలంటే సభను వాయిదా వేస్తున్నారని విమర్శించారు. ఇకనైనా లగచర్ల ఘటనలో అరెస్టైన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు నేతలు. మండలి మీడియా పాయింట్ దగ్గర ఈ వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ నేతలు. మూసీ నది పరివాహక ప్రాంతంలో మూసీ ప్రక్షాళన పేరుతోని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధ్వంసం పైన శాసన మండలిలో బీఆర్ఎస్ సభ్యులందరం కూడా మేము రకరకాల అంశాలను రేకెత్తించడం జరిగింది. కానీ ప్రభుత్వం దేనికి కూడా జవాబు చెప్పకుండా తప్పించుకోవడం అన్నది అత్యంత బాధాకరం. శ్రీధర్ బాబు గారు ఒక్క మాట మాత్రం ఒప్పుకోవడం జరిగింది. అదేమంటే 4100 కోట్ల రూపాయలతోని ప్రపంచ బ్యాంకులో రుణానికి మేము అప్లై చేసినటువంటి మాట వాస్తవమే అని చెప్పారు. మరి ప్రపంచ బ్యాంకులో రుణానికి పోయినప్పుడు డిపిఆర్ లేకుండా ఎట్లా ఇస్తుంది ప్రపంచ బ్యాంకు అని మేము అడిగిన దానికి మాత్రం ఆయన సమాధానం దాటవేసిండు. మూసీ నది ప్రక్షాళన కోసం బీఆర్ఎస్ పార్టీ ఎన్నడూ కూడా వ్యతిరేకం కాదు. కానీ ఒక ప్రణాళికాబద్ధంగా స్టేజ్ వైజ్గా ప్రక్షాళన చేయాలని బీఆర్ఎస్ పార్టీ భావించింది. అందుకే మొదటగా ఎస్టీపీలు కట్టి ముందు వాటర్ క్లీన్ చేసి తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారి అవసరాలు ఆలోచన చేసుకొని వారిని రీహాబిలిటేషన్ చేసిన తర్వాత ఏమన్నా కార్యక్రమాలు చేయాలనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 7,000 మందికి ఎఫెక్ట్ అవుతుంది డైరెక్ట్గా అని తెలిసినా దాదాపు 15,000 పైచిలకు మందికి ఇప్పటికే మార్కింగ్ చేసినా ఏమాత్రం కనికరం లేకుండా వారికి ప్రత్యామ్నాయ గృహం వసతి కూడా కల్పించకుండా మరి బుల్డోజర్లతోని ప్రజల మీద పడడం అన్నది చాలా దారుణమైన విషయం. లగచర్లో ఉన్నటువంటి గిరిజన రైతులను అక్రమ కేసుల పేరు మీద నిర్బంధించి జైళ్లలో పెట్టి బేడీలు వేసి తిప్పుతున్న సందర్భంగా నిరసన తెలియజేసినాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉన్నటువంటి ఎమ్మెల్సీలం ఎమ్మెల్యేలం ఇటు కౌన్సిల్లో అటు అసెంబ్లీలో నల్ల వస్త్రాలు ధరించి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆ చర్యల వల్ల గిరిజన పేద రైతులు ఆందోళనకు గురవుతున్నారు, బాధపడుతున్నారు. ఒక అవమానీయ కోణంలో ఇచ్చినటువంటి చర్యను తీవ్రంగా ఖండించాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ రోజున మేమందరం కూడా నల్ల వస్త్రాలతో వచ్చినాం. వెంటనే ఈ ప్రభుత్వం వాళ్ళు పెట్టినటువంటి అక్రమ కేసులు ఎత్తివేయాలి. ప్రభుత్వ భూదాహం రైతులు రైతాంగ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తూ భూమిని నమ్ముకొని వ్యవసాయాన్ని నమ్ముకొని తరతరాలుగా బ్రతుకుతున్నటువంటి రైతాంగం పట్ల ఈ ప్రభుత్వం ఒక రకమైనటువంటి కక్ష సాధింపు చర్యలతో నడుస్తున్నది. కాబట్టి రైతాంగానికి న్యాయం జరగాలి, వాళ్ళ హక్కులు పరిరక్షించబడాలి, వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలనేటువంటి ఉద్దేశంతో మేము రైతాంగ ప్రయోజనాలతో కూడినటువంటి వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదిస్తే దాన్ని తిరస్కరించడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, గర్హిస్తూ ఉన్నాం. గురుకుల పాఠశాలలో విద్యార్థులపై ఎలుకల దాడి, ఎలుకలు గరుస్తాయినటువంటి వార్తలు విన్నాం. కానీ ఎలుకలు దాడి చేసింది అని అంటే అనేక సందర్భాల్లో ఎలుకలు గరిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నది అని అంటే ఎలుకలు దాడి చేసేటువంటి పరిస్థితి గురుకులాల్లో కొనసాగుతూ ఉన్నది అని అంటే ఇంత 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 దుర్మార్గం, ఇంత అమానవీయమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నది. మరొక వైపు మేము మెనూ ఛార్జీలు పెంచినాం, అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని గౌరవ మంత్రి గారు ఈరోజు తన సమాధానంలో చెప్పడం జరిగింది. కానీ భువనగిరి గురుకులంలో అమలు కాని కొత్త మెనూ అని పేపర్